అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే వందలాది మంది ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కువైట్లో కొత్త చట్టాలను అమల్లోకి రానున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముఖ్యంగా కువైట్లో అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి జరిమానా ఏదైతే ఉందో దాన్ని పెంచే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే అకామా అయిపోతే కానీ రోజుకు 2 దినాలు చొప్పున అయితే కానీ మనకైతే జరిమానా విధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ యొక్క జరిమానాను రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నాయి. భారీ జరిమానాలు విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అకామా అయిపోయే ముందే మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే అకామా అయిపోయి 1 గంట అయినా సరే పోలీసులకు దొరికితే కానీ మనల్ని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. అలాగే అకామా లేకుండా కువైట్లో 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనుల నిమిత్తం ఇక్కడ ఉంటే పని లేదు. కానీ అకామా లేకుండా ఇక్కడే ఉండి అలాగే ఈ యొక్క దేశం ఏమని పిలుస్తుందో తెలుసా? అక్రమ వలసదారులు, కువైట్లో అక్రమంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎవరికైనా సరే 10-15 సంవత్సరాల నుంచి అకామా లేకుండా కువైట్లో ఉంటే కానీ వాళ్ళు దయచేసి ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ పొంది ఇండియాకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో అకామాలకు సంబంధించి అకామా లేని వారికి భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మన పైన జరిమానా భారీగా ఉంటే కానీ జరిమానా చెల్లించేంత వరకు మనం ఇండియాకు వెళ్ళలేం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని వాళ్ళు దయచేసి ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ను పొంది ఇండియాకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే కానీ రాబోయే రోజుల్లో అకామాకు సంబంధించి అకామా లేని వారికి భారీ జరిమానాలు అది విధించే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మన పైన జరిమానా భారీగా ఉంటే కానీ జరిమానా చెల్లించేంత వరకు మనం ఇండియాకు వెళ్ళలేం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అలాగే అకామా లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక్కరో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అకామా లేని వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారికి కూడా జరిమానాలు మరియు అలాగే కువైట్లో నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎవరికైనా సరే అకామా లేని వారికి ఆశ్రయం కల్పించే వారికి జరిమానాలు వేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కువైట్లో ఇంకెన్ని రూల్స్ వస్తాయో వేచి చూడాల్సింది. కాబట్టి అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.